పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వస్తువు విషయంలో విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో 6 విద్యార్థులు కలిసి ఇద్దరు విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇక 6వ తరగతి చదువుతున్న వరుణ్తో పాటు 9వ తరగతి చదువుకున్న ఆరెంజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక విద్యార్థులు ఘర్షణ తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవ విషయాలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని ఏటీడబ్ల్యూఓ రజని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ పరశురామ్ అందిస్తారు. చెప్పండి పరశురామ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరు విద్యార్థులు అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండలం పెదకంజేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే ఇద్దరు విద్యార్థుల మీద తలెత్తడానికి మెయిన్ కారణం ఒక వస్తువుని తెలుస్తుంది. ఈ విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియకపోవడంతో ఈ విషయం అయితే బయటికి రాలేదు. స్వగ్రామాలైన ఏదైతే బాధిత విద్యార్థులు ఉన్నారో తన సొంత గ్రామాలకు వెళ్లడంతో సొంత గ్రామాల్లో తల్లిదండ్రులు ఎందుకు దెబ్బలు తగలేదు తల్లిదండ్రులు ఆరా తీయడంతో తల్లిదండ్రులకు తెలిసిన విషయాన్ని వాటికి ఇన్ఫార్మ్ చేయగా ఈ విషయాన్ని అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఒక వస్తువుకు సంబంధించి విద్యార్థుల మీద తలెత్తినైతే వివాదం. ఒక 6 విద్యార్థులు కలిసి ఇద్దరు విద్యార్థుల్ని గట్టిగా కొట్టడంతో ఇద్దరు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా వస్తువు దొంగలించారని చెప్పేసి ఒక నెపంతో ఆ 6 విద్యార్థులు ఇద్దరు విద్యార్థుల్ని కొట్టడంతో తీవ్రంగా గాయాలపయ్యారు. అయితే వీళ్ళు హాస్టల్లో ఉంటే ఈ విషయం అయితే బయటకు వచ్చేది కాదు. హాస్టల్లో లేకుండా తన స్వగ్రామాలు వెళ్లడంతో తల్లిదండ్రులకైతే విషయం తెలియడంతో తల్లిదండ్రులు బయట పెట్టారు. తల్లిదండ్రులు బయట పెట్టడంతోనే ఈ విషయం అయితే బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూఓ ప్రస్తుతానికి ఆ గ్రామాలకు వెళ్లి గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులతోటి విద్యార్థులతోటి మాట్లాడడం అయితే జరిగి దీని మీద ఎంక్వైరీ చేసి బాధితులైన పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి అసలు ఈ కొట్లాటలు లాంటి జరగడానికి కారణం గల వాస్తవాలను బయటికి తీస్తామని చెప్పేసి ఇంత జరుగుతున్నా వాటిని అసలు పట్టించకపోవడం గల కారణాలు ఏంటి దానిపైన కూడా వాస్తవాలు వెలికి తీస్తామని చెప్పేసి అయితే ఏటీడబ్ల్యూ చెప్పడం జరిగింది. బాధిత తల్లిదండ్రులు అయితే మాత్రం మా పిల్లల్ని కొట్టినందుకు వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ పరశురామ్.